దీంట్లోనే వేరే కలర్తో కూడా ఇలా అంటే పైకి ఎక్కువ ఉండి కిందికి తక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాం. అలా కాదు, సేమ్గా కావాలి, మనం కంప్లీట్గా రౌండ్ అంతా ఒకే రకంగా కావాలి. ఇప్పుడు మొత్తం రౌండ్ ఒకే రకంగా వచ్చింది. ఇక్కడ మీకు తెలుస్తుంది. అదే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ స్ట్రోక్ ఎలా వాడుకున్నాము. ఇక్కడ మనము స్ట్రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇక్కడ వేరుగా వచ్చింది. ఇవన్నీ నార్మల్గా స్ట్రోక్సే. అలాగే ఇలా ఓవర్లాప్గా వస్తుంది, ఓవర్లాపింగ్గా. ఇంకా ఓవర్లాపింగ్ ఏంటంటే ఇలా అవుతుంది, ఒకదానిపైన ఒకటి వెళ్తూ ఉంటే ఓవర్లాపింగ్. ఇది కూడా ఒక ఓవర్లాపింగ్. ఓకే, లైన్గా వేయాలి అంటే మనం ఎప్పుడైనా స్టెమ్, లీవ్స్ అట్లాంటివి ఏమైనా లైన్గా వేయాలి అంటే వన్ లైన్. మీకు ఇక్కడ ఏ లైన్ కావాలి అంటే, ఎంత పొడవు లైన్లు కావాలి అంటే ఆ లైన్లు స్ట్రైట్ కావాలా, ఆర్ యాంగులర్స్ కావాలా, ఎలాంటి యాంగులర్ కావాలంటే అలాంటి యాంగులర్గా లైన్స్ తీసుకోవచ్చు. ఇదే లీఫ్కి ఇప్పుడు ఇలాగే లైన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి అప్వర్డ్ అప్వర్డ్ పెడుతున్నాము. డౌన్వర్డ్లో చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింగిల్గా చేసిన తర్వాత డబల్గా అంటే మనకు ఒకే ఆకులా కనపడాలి అంటే మళ్ళీ దీంట్లోనే ఇలా ఉంటుంది డౌన్వర్డ్స్. లేదు నేను స్ట్రైట్గా డౌన్గా చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ స్ట్రైట్ స్ట్రోక్స్, రౌండ్ వేస్తో వేసే స్ట్రోక్సే. డిపెండ్ మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిన్నుగా చేసాము, తిన్నుగా వచ్చింది. అదే వాటిని థిక్గా చేయాలి అంటే కూడా మనము థిక్గా చేసుకోవచ్చు. అదే స్ట్రోక్